అంటే అయ్యా నేను కొంచెం త్వరగా వచ్చుంటే బాగుండేది, ఇంకొంచెం ముందుగా వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది, కానీ హ్యాపీగా తిరిగి వెళ్ళలేరు. సో కాబట్టి అలా కాకుండా దేవుని యొక్క మందిరంలో ఎప్పటి నుంచి ఉండాలి? ప్రారంభం నుంచి. ఒక మాట చెప్పంటే 5 నిమిషాల ముందు నుంచి ఆరాధనలో ఉండి దేవుని ఆరాధించడం చాలా మంచిది. దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్ళే ముందు పోయిన ఆదివారము దేవుడు మనతో ఏ వాక్యంలో నుంచి మాట్లాడాడు ఎంతమందికి ఎవరికైనా గుర్తుందా? సబ్జెక్ట్ ఎవరికైనా గుర్తుందమ్మా? చెప్పాలి. ఎప్పుడో మనము ఒకరు బలపరిస్తేనే బలపరిచేబడిలాగా ఉండకూడదు. ఎప్పుడో దేవుని సేవకులు వచ్చి ఆదరిస్తేనే బలపరిస్తేనే బలపరచబడిలాగా ఉండకూడదు. దేవుని యొక్క భక్తిలో పెరిగిన తర్వాత, దేవుని యొక్క భక్తిలో ఎదుగుతున్న కొలది ఏం చేయాలంటే, సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, నీకు నువ్వుగానే దేవుడు చేసిన కార్యాలు గుర్తు చేసుకొని నీకు నువ్వుగానే బలపరుచుకొని దేవుళ్ళ ముందుకు సాగాలని పోయిన ఆదివారం దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఆదివారం దేవుడు నీతో ఇక్కడ వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు తప్పకుండా వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు దాచుకోవాలి, హృదయమైన పలక మీద రాసుకోవాలి. అది నీకు అవసరమైనప్పుడు, నీకు కష్టమైన పరిస్థితుల్లో ఆ రోజు దేవుని ఏదైతే మాట్లాడాడో ఆ వాక్యము నీకు గుర్తొచ్చినప్పుడు నువ్వు బలపరచబడతావు. సో కాబట్టి క్రైస్తవుడిగా ఎప్పుడు కూడా ఒకటి అలవాటు చేసుకోవాలి ఏంటంటే, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఆ రోజు దేవుడు నా జీవితంలో చేశాడు, ఈరోజు ఎందుకు చేయడు అని నీకు నువ్వే బలపరుచుకోవాలి. ఈరోజు అలాగే బలపరుచుకున్న క్రైస్తవులు తక్కువైపోయారు. ఎప్పుడు బలపరుస్తూ ఉండాలి, ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎప్పుడు టచ్లో ఉంటూ ఉండాలి. అర్థమైందా? మంచిదే, కానీ ఎప్పుడు అది అన్ని రకాలుగా మంచిగా ఉండదు. కాబట్టి దేవుడు నీకు ఎందుకు నేర్పిస్తున్నాడంటే, నీకు నువ్వుగా బలంగా నిలబడతావని. ఒక అమ్మాయిని కానీ పిల్లని కానీ పిల్లని కానీ నడిచేంత వరకు వాడికి నడక నేర్పిస్తాం, నిలబడేంత వరకు పక్కన నిలబడతాం. వాడు బాగా నిలబడి నడుస్తున్నప్పుడు ఇంకా మనం నిలబడ్డా సరే వాడు ఇంకా మన సపోర్ట్ అవసరం లేదు, ఎందుకంటే వాడుగా ఆమెగా నిలబడగలుగుతుంది. కాబట్టి భక్తులు కూడా అంతే. ప్రభుని నమ్మేటటువంటి నువ్వేం చేయాలంటే, నీ భక్తిలో నువ్వు దేవునితో నడుస్తూ ముందు కొనసాగిపోతుండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యంలో ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మనం చేసే పని ఏంటంటే, ప్రార్థన చేస్తుంటాం. దేనికోసం ప్రార్థన చేస్తున్నామో ఒక క్లారిటీ లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉదాహరణకి నీకు బండి కావాలి, లేదంటే ఇల్లు కావాలి, లేదంటే జాబ్ కావాలి, ఇంకేదైనా నీకు కావాలి అని నీ మనసులో ఎప్పుడైతే పుడుతుందో అప్పటి నుంచే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఏం చేయాలి? ఏదైనా నీకు కావాలనుకున్నప్పుడు కావాలనుకొని మౌనంగా ఉంటే అది రాదు. కానీ నువ్వు ఏదైతే దేవుని దగ్గర నుంచి కావాలనుకున్నావో, దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నావో, సో అప్పటి నీ మనసులో ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దానితో పాటే ప్రార్థన చేసే ఆలోచన కూడా అప్పటి నుంచే నీకు రావాలి. చాలామందికి ఆశలు అయితే ఉంటాయి, కానీ వాటిని పొందుకోవాలన్నటువంటి ఆలోచన, దానికి చేయవలసినటువంటి ప్రార్థన మాత్రము చేయరు చాలా సందర్భాల్లో. అర్థమవుతుందా? ఉదాహరణకి మీరే తీసుకోండి. నీకు ఏది కావాలో దానికోసం నువ్వు ఎప్పుడు ప్రార్థన ప్రారంభించావో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. నువ్వు అనుకున్నది ఇంకా అది నీకు రాలేదు అంటే, అది నీకు ఇంకా దొరకలేదు అంటే, దానికోసం నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయలేదేమో. ఆ ప్రార్థన చేయమని మరొకరికి చెప్పావేమో. ఏమని, నాకు ఇది కావాలని మీరు ప్రార్థన చేయండి, నేను అడుగుతున్నాను దేవుణ్ణి, నా కోసం మీరు ప్రార్థన చేయండి. మంచిదే, ఇతరులకు ప్రార్థన చేయమని చెప్పాలి. దానికంటే ముందు నీకు నువ్వుగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అందరూ చేసే ప్రార్థన కన్నా కూడా నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు త్వరగా నీకు జవాబు ఇవ్వడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలంట? నువ్వు ప్రార్థన చేయాలి, స్టార్ట్ చేయాలి ప్రార్థన. ఒక యవ్వనస్తుడు
చిన్నపిల్లోడు. చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు ఒకరోజు సండే స్కూల్కి వెళ్ళాడంట. చాలామంది పిల్లలందరూ సండే స్కూల్ చర్చికి వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు ఈ యొక్క అన్యుడైనటువంటి పిల్లవాడికి ఏం తెలియదు. సో పిల్లలందరూ వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు. సో వాళ్ళతో పాటు ఈ పిల్లవాడు కూడా చర్చికి వచ్చాడు. చర్చికి వస్తే చర్చిలో వాక్యం ఇప్పుడు నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే పాస్టర్ గారు చెప్తున్నాడంట. అమ్మ, నీకు ఏదైతే కావాలో దానికోసం ఇప్పటి నుంచే ప్రార్థన ప్రారంభించుకోండి, ఇప్పటి నుంచే మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి అని పాస్టర్ గారు నేను చెప్పినట్టుగా ఆ రోజు ఆయన చర్చిలో వాక్యం చెప్తా ఉంటే సో ఈ పిల్లవాడు విన్నాడంట. దాన్ని క్యాచ్ చేశాడు, వాడు మైండ్లో పెట్టుకున్నాడు. నిజమే కదా, పాస్టర్ గారు చెప్పారు, నువ్వు ఏం అవ్వాలనుకున్నావో దానికోసం ఇప్పటి నుంచే ప్రార్థన చేయమని పాస్టర్ గారు చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు అని ఆ మాట వాడు క్యాచ్ చేసుకొని ఆ మాట వాడు మైండ్లో పెట్టుకొని వాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. అంటే ఉదాహరణకి వాడు 8th క్లాస్లో నుంచి ప్రారంభించాడు. 8th క్లాస్ అంటే వయసు ఎంత ఉంటుందో చెప్పండి. 8th క్లాస్ అంటే వయసు ఎంత ఉంటుంది? 11 కానీ 12 కానీ, అంతేనా? ఈ 13 లేదా 12, 13 ఈ మధ్యలో వేసుకోండి. అంటే ఈ ప్రార్థన ఎప్పుడో ప్రారంభించాడంటే ఈడు 12వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఈడు వాక్యం విన్నాడు. ఏ వాక్యం విన్నాడంటే, నువ్వు ఏదైతే కావాలనుకున్నావో దానికోసం ఇప్పటి నుంచే ప్రార్థించు, దేవుడు తప్పకుండా ఇస్తాడు అని ఈ ఇక దైవ సేవకుడు చెప్పిన మాట వాడు దాన్ని క్యాచ్ చేసుకుని మైండ్లో పెట్టుకొని వాడు ప్రార్థన చేయడం 8th క్లాస్ నుంచే ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. దేనికోసం ప్రార్థన చేయడం ప్రారంభించాడంటే వాడు ఆ మనసులో ఒక ఆశ ఉండిపోయిందంట. ఏంటి ఆశ ఏంటంటే, నేను పెద్ద అయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం చేయాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు జాబు రావాలి అని వాడు అప్పటి నుంచే 8th క్లాస్ నుంచే ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. అర్థమైందమ్మా? ఇప్పటి నుంచే ప్రార్థన చేయడం ఎందుకు? నేను చదువు అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే నాకు జాబ్ వచ్చేస్తుంది అనుకోలేదు. ఎప్పటి నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట? 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచే ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. ఏమండి, ఉదయం ప్రార్థన చేసేవాడంట, మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడంట, స్కూల్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకునేవాడంట. నాకు చదువు అర్థం అవ్వాలి, నాకు ఆ లెసన్స్ అర్థం అవ్వాలి, నేను మంచిగా క్లాసులో మంచి మార్కులతో పాస్ అవ్వాలి, నేను మంచి టాప్ ర్యాంకులో ఉండాలి అని. సో ఎప్పటి నుంచి వాడు ప్రార్థన చేసుకుంటూ ఉండి అప్పటి నుంచి వాడు చర్చ్ మానేవాడు కాదంట. సో ప్రతి సండే పిల్లలందరితో పాటు వాడు కూడా చర్చికి వచ్చి చర్చిలో కూర్చొని పాస్టర్ గారు చెప్పిన వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ ఇలాగే వెళ్తూ ఉండేవాడంట. ఇప్పుడు దేవుని బిడ్డరా 23 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ 23 సంవత్సరాల వయసుకి వాడికి 22 సంవత్సరాలకి వాడికి ఇంజనీరింగ్ అయిపోయిందంట. ఎన్ని సంవత్సరాలకి? 22 సంవత్సరాలకి వాడికి ఇంజనీరింగ్ అయిపోయింది, చదువు పూర్తి అయిపోయింది. ఈ చదువు పూర్తవగానే వాడు ఏం చేశాడంటే ఇంకా జాబ్కి వాడు అప్లై చేశాడు. 23 సంవత్సరాల కల్లా వాడికి ఉద్యోగం వచ్చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. 23 సంవత్సరాల కల్లా జాబ్ వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే చదువు అయిపోయిన వెంటనే వాడు జాబ్ కోసం అప్లై చేశాడు, జాబ్ వచ్చేసింది. ఈ జాబు రావడానికి గల కారణము ఏంటి చెప్పండి ఒకసారి. ఏంటమ్మా చెప్పండి. ఈ ఉద్యోగం రావడానికి గల కారణము ఈ 23 సంవత్సరాల యవ్వన కాలంలోనే అంత త్వరగా వాడికి ఉద్యోగం రావడానికి గల కారణం ఏంటంటే వాడు 8th క్లాస్లోనే ప్రారంభించాడు, నా చదువు అయిపోగా నాకు జాబు రావాలి అని. అప్పటి నుంచే వాడు ప్రార్థన మొదలు పెట్టేశాడు. ఎప్పుడైనా చూడండి, మీకు ఏదైనా బ్యాంకు కోసం కానీ లేకపోతే ఇంకేదైనా పని మీద మీరు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదో సంథింగ్ ఏదో ఒక పని మీద మీరు వెళ్ళినప్పుడు మీరు ఒక అప్లికేషన్ ఇవ్వాలి. ఆ మేనేజర్ రావడానికి టైం పట్టింది. ఇంకో అరగంటలో మేనేజర్ వస్తారంట, గంటలో మేనేజర్ వస్తారంట అని చెప్పారు. ఏమా? సో కాబట్టి గంటలో మేనేజర్ వస్తారని చెప్పినప్పుడు ఈ లోపు వీళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్ అన్నీ కూడా తీసుకెళ్ళి ముందుగానే పెట్టేస్తారు అక్కడ. అర్థమవుతుందా మీకు? ముందుగానే పెట్టేస్తారు, అయితే ఆయన వచ్చిన తర్వాత తీసుకెళ్ళి పెడతారా? అక్కడ ప్యూన్ ఒక ఆయన ఉంటాడు, అసిస్టెంట్ ఒక ఆయన ఏమంటాడంటే మీరు ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చారో మీ అప్లికేషన్ కూడా ఇవ్వండి అని చెప్తారు. సో అన్నీ తీసుకుంటాడు ఆయన. అర్థమవుతుందా? ఫస్ట్ ఒకటి ఇస్తాడు, తీసుకుంటాడు, అన్నీ తీసుకుంటే లాస్ట్ ఒకటి ఇస్తాడు. చూసారా, లాస్ట్ ఒకటి ఇస్తుంది ఫస్ట్ ఉంటుంది, ఫస్ట్ ఇచ్చింది లాస్ట్కి వెళ్ళిపోద్ది. అంటే ఈ మేనేజర్ రాక మునిపే అప్లికేషన్ అక్కడ పెట్టేశారు. నీకు ఉద్యోగం రావాలి అని అనుకుంటే ఏం చేయాలంటే ముందుగా నువ్వు ఏం చేయాలి?
చెప్పండి. ముందుగానే పెట్టేసేయాలి ప్రార్థన. ముందు లిస్టులో నీదే ఉండాలి. బైబిల్లో రాయబడుతుంది, ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రార్థన చేయాలంట. సంపూర్ణంగా చేయాలి, పరిపూర్ణంగా ప్రార్థన చేయాలి. అప్పటికప్పుడు కావాలి, అప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటే కాదు. నీకు ఏదైతే కావాలో దానికోసం ముందుగా నువ్వేం చేయాలి? అప్లికేషన్ పెట్టేసేయాలి అక్కడ. సో మేనేజర్ సీట్లో మేనేజర్ రాగానే ఏం చేస్తారంటే, ఈ మొదటి పేరు ఎవరైతే ఉందో ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఒక్కసారికి ఇవన్నీ ఇలాగ తిరిగేస్తాడు. ఏం చేస్తాడు? ఒకసారి అన్నీ తిరిగేస్తాడు. మొదటి ఎవరైతే ఇచ్చాడో ఆ మొదటి ఇచ్చిన వాడిది పైకి వచ్చేస్తుంది. అక్కడ అప్లికేషన్ పెట్టేసి ఆడేం చేస్తున్నాడంటే, మేనేజర్ రాగానే ముందు నా అప్లికేషన్ తీయాలి, నా అప్లికేషన్ తీసిన తర్వాత నేను ఖచ్చితంగా జాబులో నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి అని ముందు నుంచే పెట్టి వాడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డరా, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్న నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్న దేవుడు ఏం చేస్తాడంటే, కొంతకాలం ఆగమ్మా, టైం ఎందుకు, కొన్ని రోజులు ఆగు. నువ్వు అప్పుడప్పుడు వెళ్ళావు, ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారంటే సెకండ్ టైం ఇంటర్వ్యూరా, లేకపోతే పలానా రోజు ఇంటర్వ్యూ ఉంది, ఒక 3 నెలల తర్వాత రా. చూసారా? ఇలాగ ఎందుకు పెండింగ్ పడిపోతుంది అంటే, నువ్వు ముందుగానే తెలుసుకొని ముందుగానే కోలుకొని నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదు. నువ్వు నీతోటి వారందరూ కూడా ప్రార్థన చేసి వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు దేవుని దగ్గర నుంచి వాళ్ళు పొందుకున్నారు, సాధించుకున్నారు, దేవుని దగ్గర దాన్ని వాళ్ళు అడిగి తీసుకుంటున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు అంటే నీకు నిర్లక్ష్యం ఎక్కువ. అర్థమవుతుందా? నీకు నిర్లక్ష్యం ఎక్కువ. సో కాబట్టి ఏం చేస్తావు, ఆ తర్వాత చూసుకోవచ్చులే, తర్వాత చేయొచ్చులే అని దాన్ని ఎప్పుడైతే నువ్వు వాయిదా వేస్తావో దేవుడు కూడా నీ పట్ల దాన్ని వాయిదా వేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వెంత జ్ఞానవంతుడవో నీకంటే జ్ఞానవంతుడు ఆయన. అర్థమవుతుందమ్మా? మనం ఎంత తెలివైన వాళ్ళని అనుకుంటామో మనకంటే తెలివైన వాడు ఆయన. మనం దేవుణ్ణి మోసగించాలనుకుంటాం కానీ చివరిగా మోసపోయేది మనం యొక్క విషయాన్ని మనం గమనించలేం. సో కాబట్టి యవనస్తుడు ఏం చేశారంటే 8th క్లాస్ నుంచే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా లేదయ్యా, నాకు ఎలాగైనా సరే ఉద్యోగం కావాలి ప్రభువా, నాకు జాబ్ కావాలయ్యా అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమండి, చదువు కరెక్ట్గా 22 సంవత్సరాల కాలం ఇంజనీరింగ్ అయిపోయింది. చదువు అయిపోగానే జాబ్కి అప్లై చేశాడు. జాబ్కి అప్లై చేసిన వెంటనే ఈ యవనస్తుడికి మంచి జాబ్ వచ్చింది. ఎలాంటి జాబ్ అంటే, అట్లీస్ట్ ఆ అబ్బాయికి నెలకొచ్చి 1,00,000 రూపాయలు వచ్చే శాలరీ కలిగినటువంటి ఉద్యోగం ఆ అబ్బాయికి వచ్చింది. ఈ క్రెడిట్ ఇదంతా కూడా కారణం ఏంటంటే, వాడు చిన్నతనం నుంచి వాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏదైతే కావాలనుకున్నాడో దానికోసం ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మీరు చూడండి, చాలామంది దేవుని నమ్ముకునేటువంటి పిల్లలే, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత కొన్నిసార్లు మనం అడుగుతూ ఉంటాం, ఏమ్మా నీకు వివాహం అయింది కదా, మీ ఆయన ఎలాంటోడు, లేకపోతే నీ భార్య ఎలాంటిది అని అడిగినప్పుడు భార్య ఏమంటుందంటే, నిజంగా దేవుడు నాకు చాలా మంచి భర్తనిచ్చాడండి, నిజంగా దేవుడు నాకు చాలా మంచి భార్యని ఇచ్చాడండి అని సమాధానం చెప్తుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు నేను ఏమనుకుంటానంటే, మంచి భార్య మంచి భర్త. అమ్మా ముందు ఏం పెట్టాం మనం? మంచి పెట్టాం. అర్థమవుతుందా? భర్త భార్య వేరు, కానీ వాటికి ముందేం పెట్టామంటే మంచి పెట్టాం. సో మంచి భర్త మంచి భార్య రావాలంటే ఎప్పటి నుంచి ప్రార్థన చేయాలి చెప్పండి? ఎప్పటి నుంచి ప్రార్థన చేయాలి? యవ్వన కాలంలోనికి రాగానే. అర్థమవుతుందా? ఒక మాట చెప్పాలంటే, నీ 10th క్లాస్లోకి రాగానే, నీ 9th క్లాస్లోకి రాగానే, అర్థమవుతుందా, నువ్వు అందరినీ చూస్తుంటావు కనుక, టీవీ సీరియల్ చూసి, సినిమాలు చూసి, అమ్మో నా భర్త అలాగుండాలి, నా భార్య ఎలాగుండాలి, మేకప్లు వేసుకోవాలి, లేకపోతే స్టైల్గా ఉండాలి, కార్లు ఉండాలి, బిల్డింగ్లు, వాళ్ళని చూసావు అనుకో, ఏమొస్తుంది చెప్పండి? మంచి వాళ్ళు రారు. భర్త వస్తాడు, భార్య వస్తుంది, కానీ దాని ముందు మంచి మాటను చూసారా, ఆ మంచి వాళ్ళు రారు. సంఘానికి వస్తున్నప్పుడు సంఘంలో కొంతమంది ఫ్యామిలీస్ని నువ్వు చూస్తూ ఉంటావు, కొంతమందిని ప్రార్థన పనులను చూస్తూ ఉంటావు. సో కాబట్టి వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, అలాంటి వారిని నువ్వు చూస్తున్నప్పుడు ఏం చేయాలో తెలుసా?
అప్పటి నుంచి నీ యవన కాలం నుంచి నువ్వు ఏం చేయాలంటే, నాకు మంచి భర్త కావాలి, నాకు మంచి భార్య కావాలి. అర్థమవుతుందమ్మా? అప్పటి నుంచే ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఆ విషయమే కాదు, ఏదైనా సరే నీకు ఇల్లు కావాలనుకో, ఏం చేయాలి? నువ్వు మొదటి నుంచే ప్రార్థన చేయడం ప్రారంభించాలి. నాకు ఈ ఇల్లు ఇప్పుడు అవసరం లేదు, నాకు పెళ్ళి పిల్లలు పుట్టే తర్వాత చూస్తాను అని అంటే అప్పటికి రేట్లు పెరిగిపోతాయి. బాగా ఏం పెరిగిపోతాయి చెప్పండి? ఏం పెరిగిపోతాయి? నువ్వు అప్పుడప్పుడు నీకు రేట్లు తక్కువ, ఇప్పుడు ఏమైపోతాయి? రేట్లు పెరిగిపోతాయి. ఆ రేట్లు పెరిగిపోయినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన కూడా పెరిగిపోద్ది. ఎక్కువ ప్రార్థన చేయాలి. అవునగా చెప్పండి? ప్రార్థన ఏం చేయాలి? ఎక్కువ ప్రార్థన చేయాలి. సో కాబట్టి నా ప్రియ దేవుని సంగమ, నా ప్రియ దేవుని బిడ్డరా, నీకు ఏదైనా సరే కావాలనుకున్నప్పుడు, ఏదైనా నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనుకున్నప్పుడు, దేవుని దగ్గర నుంచి నువ్వు దాన్ని ఆశించాలనుకున్నప్పుడు, దానికోసం నువ్వు అప్పుడప్పుడుగా ప్రార్థన చేయడం కాదు, కానీ దానికోసం ముందు నుంచే ప్లాన్ చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేయాలి చెప్పనమ్మా? దేవుడేమన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం దేవుడేమన్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుగుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడేమి చెప్పేశాడు? దేవుడేమి చెప్పేశాడు? యవనస్తులారా మీరు అడగండి, భార్యాభర్తలారా మీరు అడగండి, ఒంటరిగా ఉన్నారా మీరు అడగండి, మీకు ఏది కావాలో మీరు అడగండి. మీరు కనుక అడిగితే దేవుడు దాన్ని ఖచ్చితంగా మీకు ఇస్తాడు. మన తండ్రి చెడ్డవాడైండి మనం అడిగితే మంచి వస్తువులు ఇవ్వడానికి ఇష్టపడతాడు మన తండ్రి. అవునా కదమ్మా? నా మాట మీరు ఉన్నారా? మన తండ్రి, మన తల్లిదండ్రులు మనము మంచి వాళ్ళం కాకపోయినా, చిన్న చిన్న తప్పులు చేసినా అయినా సరే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అవన్నీ కూడా దాచిపెట్టుకొని అడిగింది ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు. అలాంటిది పరలోకమన్నంత తండ్రికి నువ్వు కనుక ప్రార్థన చేస్తే ఆయన ఇవ్వకుండా ఉంటాడు? చెప్పండి చెప్పండి, ఆయన ఇవ్వకుండా ఉంటాడా? నువ్వు అడిగిన దాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు అడిగింది దానికన్నా కూడా ఆయన ఇంకా అధికంగా ఇస్తాంట. ఆయన ఒక పాట మనం పాడుతూ ఉంటాం. అడగక మునుపే అక్కరలన్నీ ఎరిగినవాడో మన దేవుడు. చెప్పండి. అడిగిన వాటి కంటే అధికముగా దయచేయును మన దేవుడు. అడిగిన వాటి కంటే అధికముగా దయచేయును మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీరు అడిగిన దానికంటే అధికంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా లేవా? చెప్పండి గెచ్చుకొని చెప్పండమ్మా. అందరి జీవితాల్లో నువ్వు అడిగిన దానికంటే కొంచెం ఎక్కువేసే ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు అడిగింది కొంత అయితే దాన్ని తక్కువ చేసి ఇవ్వలేదు, కానీ దాన్ని తీసేసి ఇవ్వలేదు, కానీ తగ్గించి ఇవ్వలేదు, కానీ నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే ఇంకా అధికంగానే దయచేశాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసే ముందు, ఆ ఉద్యోగం కోసం ఆయన ప్రార్థన చేసే ముందు, ప్రభా నాకు ఉద్యోగం కావాలి ప్రభా అన్నాడు, కానీ శాలరీ ఎంత కావాలని ప్రార్థన చేయలేదంట. అర్థమవుతుందా? నాకు జీతం ఇంత కావాలని ప్రార్థన చేయలేదంట. నాకు ఉద్యోగం కావాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఈయన ఉద్యోగం కోసం ప్రార్థన చేశాడు, కానీ దేవుడు ఏం చేశాడంటే ఉద్యోగంతో పాటు ₹1,00,000 జీతం వచ్చే ఉద్యోగం దేవుడు దయచేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సో కాబట్టి మనం ఏం చేయాలి? ముందుగానే మన అప్లికేషన్ దేవుని దగ్గర పెట్టేయాలి. ఏం చేయాలమ్మా? ముందుగానే మన అప్లికేషను మీరు చూడండి. ఒకవేళ రాజమండ్రిలో కాదు కానీ, టౌన్లో కాదు కానీ, మీరు బహుశా కోరుకొండ కానీ కొన్ని మేబీ మండలాలు, కొన్ని మండలాలకు మీరు వెళ్ళినప్పుడు ఆ మండలం నుంచి పల్లెటూరులో కొంతమంది బస్సు ప్రయాణం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కడైనా సరే బస్సు ప్రయాణం చేసే కొంతమంది ఉంటారు. అర్థమవుతుందమ్మా? బస్సు రాగానే కొంతమంది కిటికీలోంచి దూరి ముందు వెళ్ళిపోయి సీట్లు ఏం చేస్తారు చెప్పనమ్మా? ఎందుకంటే ఈ బస్సు ఆగి వీళ్ళు దిగి వీళ్ళు వెళ్ళిపోయి ఇంకోటి ఏం చేస్తాడు? ఖచ్చితంగా అక్కడ ఖర్చు వేసేసే ఉంటాడు. అవునుగా చెప్పండి.
చూడండి, అంటే నేను ఏమన్నానంటే ఆ పల్లెటూరులో ఉన్న తెలివి వాళ్ళకి అంత తెలివి ఉంటే ఏమో చెప్పండి, దేవుణ్ణి నమ్మినటువంటి మనకి ఎంత తెలివి ఉండాలి చెప్పండి అమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బస్సు రాగానే ఆ ముందు హడావిడిగా ఆ కిటికీలోంచి ఎక్కే ముందు ఆ పక్కనోడికి ఏం చేసి ఏమంటే సీటు కాలు ఉంటే ఖర్చు అక్కడ వేసేయండి, లేకపోతే కాలు ఉంటే ఈటి అందులో వేసేస్తారు ముందు. అంటే కారణం ఏంటంటే ఈ సీటు నాది, అంటే నేను ఇల్లు అక్కడికి వెళ్ళి కూర్చోవాలంటే నాకు సీటు ఉండాలి. అర్థమవుతుందమ్మా? నువ్వు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే ముందుగా నువ్వు సీట్ బుక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? నీకు ఏది కావాలనుకున్నావో దానికోసము నీకు నువ్వుగా ముందుగానే వెళ్ళి దానికోసం ప్రభు దగ్గర మోకరించి ఎప్పటి నుంచే ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం కట్టక ముందు నుంచే ప్రార్థన చేసేందుకు ఏం తెలుసా, ప్రభా మాకు మంచి మందిరం కావాలయ్యా, మంచి మందిరం కావాలి ప్రభా, మంచి ఇల్లు కావాలి ప్రభా, మంచి ఈనకమైన వ్యాను కావాలి ప్రభా, మంచి విశ్వాసులు కావాలి ప్రభా అని అప్పటి నుంచే ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ఈరోజు ఒక్కసారిగా ప్రార్థన చేస్తే వచ్చింది కాదు ఇవన్నీ కూడా. గత 22 సంవత్సరాల నుంచి వీటి కోసం వేచి చూస్తూ ప్రార్థన చేస్తూ శ్రమలు శోధనలు ఎదుర్కొంటూ ఏంటి మాటలు నిందలు రకరకాలుగా ఎదుర్కొంటూ ప్రభు మీదనే ఆనుకొని ప్రభు మీదనే భారం వేసి, ప్రభా నువ్వు మాకు ఏదైతే ఇస్తానో మాకు అది కావాలో ప్రభా, దాని మీదే గురి ఉంచి దానికోసమే ప్రార్థన చేయడం ప్రారంభించా. ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడంటే మనం ఏదైతే అడిగామో దానికన్నా కూడా ఊహించి దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ మనసులో మీరు ఏదైతే అనుకుంటారో నీకు ఎలాంటి బండి కావాలి, ఏ కలర్ బండి కావాలి చూసారా, మీకు ఎలాంటి గృహం కావాలి, మీకు ఎలాంటి పరిస్థితిగా, మీకు ఎలాంటి జీవితం కావాలి అని అనుకొని ఊహించుకుంటూ ఊహల్లో బ్రతకడం కాదు, కానీ ఊహించిన దాని కోసం ఏం చేయాలి, ప్రార్థన చేయడం ప్రారంభించి ప్రార్థన కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, ఏంటి తెలుసా, మన జీవితం చిన్నది కావచ్చు కానీ మన ఆశయాలు మాత్రం ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉండాలి. మన మాట మీకు అర్థమవుతుందా? మీ పిల్లలు చిన్నవాళ్ళు కావచ్చు, మీరు మీ పిల్లల్ని చిన్నగానే చదివిస్తున్నారు. మన మాట మీకు అర్థమవుతుందా? మీది చిన్న జీతమే కావచ్చు, మీది చిన్న బ్రతికే కావచ్చు, కానీ మీ పిల్లల పట్ల మీ ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. ఎలాగంటే నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను, నేను చిన్న బతుకుతున్నాను, నా బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటే చాలమ్మా. వినండి, నా మాట వినండి. అందరి తల్లిదండ్రులు ఆలోచన చేసే పని ఏంటంటే ఈ పని నేను చేయలేకపోతానండి, నాలాంటి బ్రతుకు నా బిడ్డలు బ్రతకూడదండి అని అనుకుంటూ ఉంటారు. నేనేమన్నానంటే అలా అనుకోవడం అందరూ అనుకుంటారు, పెద్దోడు అనుకుంటాడు, లేనోడు అనుకుంటాడు, ఉన్నోడు అని అందరూ అనుకుంటారు. కానీ ఎవరైతే అనుకుంటున్నారో అలా ఉండాలని, ఎలాగా నాకంటే నా బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకున్నా సరే, కానీ అలాంటి పొజిషన్లో ఉండాలంటే నువ్వు ఇప్పటి నుంచే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటి నుంచి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాలి. బైబిల్లో రాయబడుతుంది, విలాప వాక్యములో 2వ అధ్యాయం 19వ వచనం చూడద్దు కానీ చెప్తున్నా, నాకు రాయబడుతుంది, రేయి మొదటి జామున లేచి నీళ్లు కృమ్మరించడు కానీ హృదయాన్ని ప్రభుత్వంలో కృమ్మరించి నీ పసిపిల్ల ప్రాణం కొరకు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించాలంట. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయకుంటే వాడేమి పెద్ద వాడేమవుతాడు చెప్పండి? ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి అడిగే మాట ఏంటంటే తెలుసా, అయ్యగారు నా బోడు నా మాట వింటలేదు, మా అమ్మాయి నా మాట వింటలేదు, వాడు దారి తొలగిపోయాడు, వాడు వ్యసనానికి అలవాటు పడిపోయాడు, అనవసరంగా అప్పులు చేసేసుకున్నాడు, బ్రతుకంతా పాడు చేసుకున్నాడు అని రకరకాలుగా అనేక మంది మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. నేను అంటాను, రైట్, మీ యొక్క తృప్తి కోసమే ప్రార్థన చేస్తాం, కానీ మాకంటే ఎక్కువగా భారం కలిగి ప్రార్థన చేయవలసింది ఎవరో తెలుసా? తల్లిదండ్రులుగా అది నీ బాధ్యత. నేనేమంటానంటే వాడి దారి తొలగిపోక మునిపే, వాడికి వ్యసనాలకు అలవాటు పోక మునిపే, చెడు స్నేహానికి వాడికి అలవాటు పడగా మునిపే నువ్వేం చేయాలి తెలుసా? వాడి చిన్నతనంగా ఉన్నప్పటి నుంచి, వాడికి అవగాహన పెరిగిన తర్వాత నుంచి వాడికి నేర్పించుకుంటూ, వాక్యాలు చెప్పుకుంటూ, ప్రార్థన నేర్పించుకుంటూ, ప్రభులో పెంచుకుంటూ వాడి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే పెరిగి పెద్ద అయిన తర్వాత నువ్వు అనుకున్నట్లుగా దానికన్నా కూడా, నువ్వు ఆశించిన దానికన్నా కూడా నీ బిడ్డలు మంచి పొజిషన్లో ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటంటే మన హోప్ చర్చిలు ఎవరైతే ఉన్నారో పిల్లలు, ఎవరైతే సంఘ బిడ్డలు ఉన్నారో, మీరు మీ పిల్లల కోసం మీరు ఎప్పటి నుంచే ప్రార్థిస్తే, ఇప్పటి నుంచి కానీ దేవుని అడగడం మీరు మొదలు పెడితే
చూడండి, ఈరోజు మీరు ఈ మాట విన్నారు కదా, ఒకరోజు ఖచ్చితంగా ఆ రోజు మా పాస్టర్ గారు అన్నారు ఈ మాట. సో మేము ప్రార్థన చేసాం. సో ఆ రోజు ఆ మాట ఆయన అన్నారు, మేము ప్రార్థన చేసాం. సో కాబట్టి ఆ ప్రార్థన బట్టి నా బిడ్డలు మంచి పొజిషన్కి వచ్చారు అని చెప్పుకునే రోజు ఒకటి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మితే గట్టిగా ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డ ఎలాగ ఉండాలి చెప్పండి అమ్మా. నీ బిడ్డలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ చాలి జీవితం జీవిస్తూ అప్పులు చేసుకుంటూ అమ్మ డబ్బులు నాన్న డబ్బులు, అర్థమవుతుందా? సో అక్కడక్కడ అప్పులు చేసుకుంటూ రకరకాల జీవితం జీవిస్తూ ఇలాంటి పనికిరాని దరిద్రమైన జీవితం నీ బిడ్డలకి ఉండకుండా ఉండాలంటే నువ్వు ఎప్పటి నుంచే వారి జీవితంలో ఒక మంచి ప్రార్థన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు. నీ బిడ్డల కంటే ఎక్కువ కాదు కదా, అర్థమవుతుందమ్మా? నీ పిల్లల కంటే ఎక్కువ కాదు కదా, వాళ్ళు బాగుంటే చాలు, నీకు ఇంకేం అవసరం లేదు. సో కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఎప్పటి నుంచే వారి కోసం నువ్వు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయడం ప్రారంభించాలి, ప్రభుని అడగడం ప్రారంభించాలి. దేవా నీ చేతుల్లో పెట్టానయ్యా, ప్రభా నీ చేతికి అప్పగించాను ప్రభా, అయ్యా మీరే వాడిని మలచండి, మీరే వాడిని మార్చండి ప్రభా, నాకంటే మీరు బాగా వాళ్ళకి బోధించగలరు అని ఏం చేయాలంటే వాడి కోసం ప్రార్థన చేస్తుండాలి. రెండవది, వాడిని ఇంటి దగ్గర విడిచిపెట్టి నువ్వు ఒక్కదాన్ని చర్చికి రాకూడదు, అర్థమవుతుందమ్మా? వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టి మీరు ఒక్కరే చర్చికి రాకూడదు. మీకు బండి సరిపడదు అనుకోండి, ఏదో రకంగా రండి, ఆటో కట్టించుకోనో లేకపోతే ఇంకో రకంగా తీసుకొని రండి, పిల్లల్ని తీసుకొని రండి. నువ్వు ఎలాగైతే వాక్యం విని నేర్చుకుని బలపడుతున్నావో ఆ చిన్న మనస్సులో కూడా దేవుని యొక్క వాక్యం నాటబడినప్పుడు వాడు కట్టబడతాడు, ఖచ్చితంగా వాళ్ళు ప్రభులో ఉంటాడు. ప్రభు పరిచర్య చేస్తూ ప్రభులో నడుస్తూ ప్రభులో ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆశించిన జీవితం నీ కళ్ళ ఎదుటే వాడిని చక్కగా నువ్వు చూడగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు కన్నీళ్ళు గార్చి ఏడ్చి చెప్పేంత పని అంత అవసరం ఉన్నది ఇంకా అప్పుడు నీకు. ఎందుకంటే నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి చేసిన ప్రార్థన, నువ్వు ప్రభు దగ్గర కార్చిన కన్నీళ్ళు, నువ్వు దేవుని దగ్గర చేసిన ఉపవాస ప్రార్థనలు, నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టి చేసిన సందర్భాలు, వాడు పరీక్షకి వెళ్ళినప్పుడు నువ్వు వాడి కోసం చేసే ప్రార్థన, అర్థమవుతుందమ్మా? వాడికి బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు వాడి కోసం చేసే ప్రార్థన. సో కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నీకు ఏదైనా సరే కావాలనుకున్నప్పుడు అప్పుడు ప్రార్థన చేయడం కాదు, అర్థమవుతుందా? నీకు కావాలి అని అనుకున్న ఆ మరుక్షణమే దానికోసం ప్రార్థన చేయనటువంటి ఆలోచన నీ మనసులో ఖచ్చితంగా పుట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను మీకు చాలా సందర్భాలు చెప్పాను. ఈసీఐ అనేటువంటి ఒక సంస్థ ఉంది, ఎవ్రీ క్రియేచర్ క్రూసైడ్, సమస్త సృష్టికి సువార్త. మన మాట అంటున్నారా? సమస్త సృష్టికి, సర్వ సృష్టికి సువార్త అనేటువంటి ఒక సంస్థ ఉంది, చాలా పెద్ద సంస్థ, ఓకేనా? ఆ సంస్థ నాయకుడు పేరు మీకు చెప్పాను నేను ఒకసారి, ఆయన పేరు చెల్లప్ప. కర్ణాటక రాష్ట్రం, తెలుగు ఫ్యామిలీయే, తెలుగు అతనే. అక్కడికి వెళ్ళారు, సెటిల్ అయ్యారు, అక్కడ ఉన్నారు. అయితే ఈ చెల్లప్ప అనేటువంటి ఆయన జన్మించినప్పుడు చిన్నపిల్లడికి పుట్టాడు కదా, పుట్టినప్పుడు ఈయన శరీరంలో చెప్పనటువంటి ఒక రోగం, భయంకరమైన వ్యాధి అతనిలో వచ్చిందంట. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ వ్యాధి వచ్చినప్పుడు ఈ తల్లి ఏం చేసిందంటే అన్ని హాస్పిటల్ తిప్పడం ప్రయత్నం చేసింది. చాలా హాస్పిటల్ తిప్పిందంట. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, నేను చూశాను ఆయన్ని, వాళ్ళ సమస్య నేను 1 సంవత్సరం పనిచేసిన కానీ మీకు చెప్తున్నాను నేను. సో వాళ్ళ తల్లిగారు ఏం చేశారంటే ప్రతి హాస్పిటల్కి తిప్పుతుంది అతన్ని. ఎక్కడికి వెళ్ళినా సరే వాడు రోగం ఏంటో తెలియట్లేదు, జబ్బు ఏంటో తెలియట్లేదు, మనిషి మాత్రము అసలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండట్లేదు. అయితే జరిగిన పని ఏంటంటే మా చిన్న పిల్లోడు కదా, జస్ట్ పొద్దుగుడ్డలో చుట్టుకొని ఒకరోజు ఆటోలో హాస్పిటల్కి వెళ్తూ ఉంటే పక్కన ఒక చర్చ్, పెద్ద చర్చ్ ఒకటి కనిపించిందంట. ఈయన తీసుకెళ్ళిపోయేసి ఆ చర్చి మెట్ల మీద ఆయన అక్కడ పడుకోబెట్టి, ప్రభా ఇదిగో ఈ బిడ్డని ఇక్కడ పడుకోబెట్టేస్తున్నాను. అప్పటికి అంతవరకు ఆమెకి దేవుడిని తెలియదు, దేశప్రభు అంటే తెలియదు ఆమెకి. సో కాబట్టి ఆ రోజు ఆ మెట్ల మీద వాడిని పడుకోబెట్టేసి, నువ్వు కనుక బాగు చేస్తే ఈ బిడ్డని నేను తీసుకొని పోతాను ప్రభా, లేకపోతే నేను వదిలేసి వెళ్ళిపోతాను అని ఆ బిడ్డను ఆ మెట్ల మీద పెట్టి ప్రార్థన చేసుకొని, చాలాసేపు ప్రార్థన చేసుకొని అక్కడ విడిచిపెట్టి, మా అబ్బాయిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట ఆమె.
సాయంత్రం వచ్చిందంట. సాయంత్రం వచ్చేవారు కూడా ఈ పిల్లోడు ఆ మెట్ల మీద అక్కడే ఉన్నాడు, అక్కడే పడుకొని ఉన్నారు. అందరూ చూస్తున్నారు, పాస్టర్ గారు చూశారు. సరే సాయంత్రం వరకు చూద్దాం, రాకపోతే అప్పుడు ఈ బాబుని మనం తీసుకుందామని ఉద్దేశంతో ఆ పాస్టర్ గారు ఆ విశ్వాసాలు అలాగా వదిలేశారు. సాయంత్రం వచ్చింది. సాయంత్రం వచ్చి ఈ పిల్లోడిని ఎత్తుకోగానే వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మని చూడగానే నవ్వుతున్నాడు అంటాడు. అక్కడ పెడుతున్నప్పుడు నవ్వలేదు, ఏడుస్తూ ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు, అరుపులు. సాయంత్రం వాళ్ళ అమ్మగారు వచ్చేసరికి వాళ్ళ అమ్మగారిని చూసి వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ అమ్మగారు ఎత్తుకోగానే వాళ్ళ అమ్మగారిని చూసి నవ్వుతున్నాడంట. వాళ్ళ అమ్మగారికి అర్థమైపోయింది, యేసయ్య నా కొడుకుని బాగు చేసేశాడు. ఇందులో ఇంకా డౌట్ లేదు. ఎందుకంటే వాడు నవ్వుతున్నాడంటే వాడు ఏడుపుని దేవుడు ఏం చేశాడు, వాడు దుఃఖాన్ని దేవుడు ఏం చేశాడు, సంతోషంగా మార్చాడు. సో కాబట్టి ఇంకా భయం లేదు అని చెప్పి ఆమె ఏం చేసింది, నా కొడుకుని తీసుకుని గుండెలు హత్తుకొని ఏమండి అప్పటి నుంచి వాడిని కోసము ప్రార్థన చేస్తూ వాడిని దేవుని సన్నిధిలో పెంచడం మొదలుపెట్టిందంట. పెరిగాడు, పెద్దయ్యాడు. మీరు కావాలంటే మీరు ఎప్పుడన్నా యూట్యూబ్లో కానీ గూగుల్ కానీ కొట్టి చూడండి, ఈసీఐ అనేటువంటి సంస్థ గురించి మీరు చూడండి, మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఏమండి సో పెరిగాడు, పెద్దయ్యాడు, బాగా చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత మరి వీళ్ళ అమ్మగారు ఏం చేశారంటే ఈ పిల్లవాడిని బాగలేనప్పుడు వాడిని దేవుని పనికి అప్పగిచ్చేసింది. ప్రభువా నువ్వు బ్రతికి ఇచ్చావు, వీడు ఏమి కావాలనుకున్నావో నువ్వు నీకు ఇచ్చేసాను ప్రభువా, వీడి కోసం నేను ప్రార్థన అయితే చేయగలను. ఏమని ప్రార్థన చేయగలంటే ఈ పిల్లవాడిని నువ్వు ఎలాగ చేయాలనుకున్నావో అది నెరవేర్చినట్లు అలాగ జరిగినట్లు నేను ప్రార్థన చేస్తానంతే, ఈ పట్ల ఆలోచనలు ఏమీ లేవు, నీ ఇష్టం ప్రభు అని చెప్పి ఆ రోజే ఆ పిల్లవాడిని సేవకి అప్పగిచ్చేసింది. పెరిగాడు, పెద్ద అవుతున్నప్పుడు ఈ అమ్మగారు ఏం చేశారంటే వీడు పడ్డ ఆ శ్రమలు, వీడికి వచ్చిన ఆ రోగము, వీడు ఎలాగైతే ఆ శ్రమలు అనుభవించాడు, అమ్మ ఎలాగైతే వదిలేశాడు, ఇవన్నీ చెప్పడం మధ్యలో చెప్తూ గుర్తు చేస్తూ, నానా నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృపేరా, నా వల్ల ఏం కాదు, నేనైతే వదిలేసుకున్నాను, ఏం చేయాలి అర్థంగా నేనైతే వదిలేసుకుని నేను తీసుకువెళ్ళి ఆ చర్చి మెట్ల మీద వదిలేశాను. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే కేవలం దేవుని కృపే, దేవునిని బాగు చేశాడు. సో కాబట్టి ఆ బాగు చేసినటువంటి ఆ దేవునికి నేను సేవకు అప్పగిచ్చేశాను, ఆయన పరిచయం నిన్ను అప్పగిచ్చేశాను నేను అని వాళ్ళ అమ్మగారు మధ్యలో వాడికి చెప్తూ వాడిని బలపరుస్తూ దేవుని మీద గురువు ఉంచినట్లుగా, నేను బ్రతుకున్నానంటే దేవుడే కదా, మా అమ్మగారు చెప్పినట్టుగా నేను ఇలా ఉన్నానంటే దేవుడే కదా, నిజమే కదా, మా అమ్మగారు చెప్పినట్టు నేను దేవుని సేవ చేయాలి, దేవుని పరిచయం చేయాలి అనే ఆలోచన తలంపు వాళ్ళు అలాగా నేర్పిస్తూ వాడికి గుర్తు చేస్తూ ప్రార్థన చేస్తూ వచ్చింది. కొంతకాలానికి పెద్ద ఏడుదమ్మా జాబ్ వచ్చింది, జాబ్ చేశాడు. జాబ్కి రిజైన్ చేసి ఈసీఐ అనేటువంటి సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేశాడు, ఎవరి క్రియేచర్ క్రూసైడ్. దాని ముందు పేరు ఈసీసీ, దాని పేరు ఏమా, దాన్ని ఆ సంస్థ పేరు ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడు తెలుసా, మనకులాగే ప్రారంభించాడు, 0 లెవెల్ నుంచి. అర్థమవుతుందమ్మా, ఏ బ్యాక్గ్రౌండ్ లేదా ఆయనకి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేశాడు. వాళ్ళ అమ్మగారి ప్రార్థన ద్వారా, వాళ్ళ అమ్మగారి ప్రోత్సాహం ద్వారా, వాళ్ళ కుటుంబంలో ప్రోత్సాహం ద్వారా ఆ జీరో యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేశాడు, ప్రారంభించాడు. మొదలు ఏం చేశాడు తెలుసా, ఇదిగో ఆ బెంగళూరు ప్రాంతంలో ఒక రూమ్ తీసుకొని ఒక 4 యవనస్తుల్ని, సువార్త భారంగా ఇవ్వండి యవనస్తుల్ని పేపర్ యాడ్ ఇచ్చాడు. ఎవరైనా సరే సువార్త భారంగా ఇవ్వండి యవనస్తులు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయని చెప్పి నేను యాడ్ ఇచ్చాడు. అర్థమవుతుందా, కొంతమంది యవనస్తులు ఆ పోస్ట్ చూసి నేను సువార్త చేస్తానని చెప్పేసి కొంతమంది ముందుకు వచ్చారు. 4 ఒక రూమ్ ఇచ్చాడు, వినండి జాగ్రత్తగా, 4 ఒక రూమ్ ఇచ్చాడు. రూమ్ రెంట్ ఆయన పే చేశాడు. 4 సైకిల్ ఇచ్చాడు, 4 భోజనకి ఇచ్చాడు. అంటే ఆ ఉద్యోగంలో ఏం చేసేవాడంటే నెలకొచ్చి ఆ రూమ్కి, ఆ టీంకి, ఆ 4 టీంకి ఆ ఉద్యోగంలో తీసి ఆ రూమ్ రెంట్కి వాళ్ళకి మనిషికి వచ్చి 1000 రూపాయలు జీతం, మనిషికి వచ్చి 1000 రూపాయలు సైకిల్, భోజనానికి ఇలా ఖర్చు ఎంత పెట్టేవాడు ఆయన, ఇలా ఖర్చు పెట్టేవాడు. సో ఇలా ఏం చేశారంటే అంచెలంచెలుగా ఆ రూమ్ యొక్క టీములు అలాగ పెరగడం మొదలైపోయినాయి. కర్ణాటకలో, తమిళనాడు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, మీకు తెలుసో లేదో మరి, మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా టీములు ఉన్నాయి. తణుకులో ఉంది, విజయవాడలో ఉంది. విజయవాడలో పెద్ద బైబిల్ కాలేజ్ కట్టాడు ఆయన. సో విజయవాడలో ఉంది. ఆ టీం విజయవాడలో ఉన్నప్పుడు 99లో ఆ టీంలో నేను జాయిన్ అయిన టీం నెంబర్గా ఉన్నప్పుడు
ఒకసారి ఆ విజయవాడలో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే ఆ కాన్ఫరెన్స్కి ఆయన వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడంటే, ఒక మాట చెప్పండి, ఆ మనిషి చాలా సింపుల్గా ఉన్నాడు. హడావిడి లేదు, చాలా సింపుల్గా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే క్వాలిటీ బట్టలు కానీ అసలు ఏమి లేదు, చాలా సింపుల్గా ఉన్నాడు మనిషి. ఆ రోజు ఆయన సాక్ష్యం చెప్తున్నప్పుడు నిజంగా నేను చాలా బలపరచబడ్డాను. అంటే మనం ఏమి కావాలో అనే దానికోసం మనం ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనేదానికి ఆయన సాక్ష్యం చూసిన తర్వాత నాకు అనిపించింది, నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని బిడ్డరా, నీలో ఆశలు ఉంటాయి, మంచిదే. నేను ఎలా ఉండాలి, నేను అలాగ చేయాలి, నేను ఇలాగ ఎదగాలి, అర్థమవుతుందా, నాకు ఎలాంటి ఉద్యోగం రావాలి, నాకు ఎలాంటి ఫ్యామిలీ కావాలి, ఎలాంటి ఇల్లు కావాలి అని అనేకమైన ఆశలు ఉంటాయి, మంచిదే. కానీ వాటి కోసం దేవుడు అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. నువ్వు అడగకుండా ఎప్పుడు అడిగితే ఎలాగ వస్తాయి? ఎవరినో చూసి వాళ్ళకి అన్నీ ఉన్నాయని చెప్పేసి నాకు కూడా కావాలని చెప్పేసి ఒకసారి నేను వెళ్ళిపోయి, ప్రభు వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నాకు కూడా ఈ ప్రభు అంటే అప్పటికప్పటికి ఎవడు దేవుడు? అర్థమవుతుందా? నీకు ఎన్నైతే కావాలో, ఏదైతే కావాలో వాటి కోసము నీ హృదయంలో నిశ్చయించుకోవాలి. చూడండి, కీర్తన 20వ కీర్తన 4వ వచనం తీయండి ఒకసారి. 20వ కీర్తన 4వ వచనం. దయచేసి బైబిల్ అందరూ తీయండి. ఓపెన్ యువర్ బైబిల్స్ ప్లీజ్. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదునుగాక. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏమన్నా పెడుతున్న వాక్యంలో దేవుడు అడగమన్నాడు, నువ్వు వచ్చి అడిగిన తర్వాత అది నీ కోరిక. దేవుడు ఏమన్నా అంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదునుగాక అన్నాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు నీ లోకంలో నువ్వు అడిగింది ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు కోరుకున్నది ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీ అవసరత చెప్పినప్పుడు అది ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? కానీ దేవుడు అన్నాడు, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, రేయి మొదటి సోమన లేచి నీళ్ళు కృంభరించినట్టుగా నీ హృదయాన్ని దేవుని కృంభరించి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తానన్నాడు. ఆ తల్లి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ ఎలాగైతే ఉండాలనుకున్నదో, దేవుడు ఎలాగైతే వాడుకోవాలనుకున్నాడో ఆ బిడ్డ కోసం ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆమె ఆశించినంతకంటే, ఆమె ఊహించినంతకంటే, ఏమో అర్థమవుతుందా, అంత గొప్ప పరిచర్య, అంత గొప్ప దేవుని సేవ. ఏమండి, డబ్బుల కోసం ఆలోచన చేయలేదు. వాడు నలుగురికి జీతం ఇస్తే నాకేం వస్తుంది, ఆ రూమ్ రెంట్ కడితే నాకేం వస్తుంది, నేను చేస్తే సేవ చేస్తే బాగున్నాను అనుకోలేదు. ఆయన దేవుని సువార్త సాగిపోవాలి, దేవుని సువార్త ప్రకటించబడాలి. మీకు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, ఈసీసీ అనేటువంటి ఈ సంస్థ ద్వారా, ఈ ఈసీ అనేటువంటి సంస్థ ద్వారా మన ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, మన ఇండియాలో మొత్తము కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి. ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేశాడు? మన మాట విన్నారు మీరు? ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు అనేకమైన సంఘాలు, కొన్ని లక్షల మందిని ప్రభులోకి నడిపించాడు. ఒక్క ఆయన రక్షించబడ్డాడు. ఆ ఒక్క ఆయన ద్వారా దేవుడు కొన్ని లక్షల మందిని దేవుడు రక్షణలోకి నడిపించాడు. కాబట్టి గుర్తు చేసుకోండి, మీరు ఏదైతే కావాలనుకున్నారో, నీ బిడ్డలు ఎలాగైతే ఉండాలనుకున్నావో, నీ పరిస్థితి ఎలాగైతే ఉండాలనుకున్నావో, చాలామంది చేసే పని ఏంటంటే నాకు అప్పులు ఉండకూడదు అనుకుంటారు, కానీ అప్పులు ఎలాగ తీరిపోవాలో దానికోసం ప్రార్థన చేయరు. అర్థమవుతుందమ్మా? సో కాబట్టి ఈరోజు దేవుడు నీకు నేర్పించాడు. కాబట్టి ఈ రోజు నుంచే మీ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఈ రోజు కోసం మీ పాప కోసం, మీ అమ్మాయి కోసం, మీ అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచే నీ భర్త కోసం ప్రార్థన చేయి. ఈ రోజు నుంచే నువ్వు చేసే జాబ్ కోసం ప్రార్థన చేయి. ఈ రోజు నుంచే నీ హృదయంలో నువ్వు ఏదైతే నిశ్చయించుకున్నావో, నీకేదైతే నువ్వు కోరికను సిద్ధింప చేసుకున్నావో దానికోసం ఇప్పటి నుంచే ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు ఖచ్చితంగా దేవుడికి ఇస్తాడు. అర్థమవుతుందా? ఆ మేనేజర్ దగ్గరికి అప్లికేషన్ అన్నీ కూడా, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే అప్లికేషన్ అన్నీ కూడా ముందుగానే చేర్చబడ్డాయి. అలాగే నీ ప్రార్థన అవస్థ కూడా ముందుగానే చేర్చబడాలి. అర్థమవుతుందండి? ముందుగానే చేర్చబడాలి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంటే నిన్ను చూసి దాన్ని ఖచ్చితంగా దేవుని సహాయం చేస్తారు. అలాంటి అలవాటు నేర్చుకోండి. అలాగ ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఏదో మందిరికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నా, చేస్తున్నాం కాదు, కానీ దేవుని నమ్ముకున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి. ప్రభు మహిమ కోసం సాధించగలగాలి. నీ ద్వారా దేవుని మహిమపరచబడాలి. అంతేగాని ప్రభుని నమ్ముకొని వీడు తాగుతున్నాడు, ప్రభుని నమ్ముకొని వీడు తిరుగుతూ ఉన్నాడు, వీడు అప్పుల పాలైపోయాడు, ప్రభుని నమ్ముకొని గొడవలాడుతూ ఉంది, ప్రభుని నమ్ముకొని
ప్రభుకి అవమానకరంగా జీవించినట్టు ఇదిగో పాపం చేసుకుంటూ తిరుగుతూ ఉంది, పనికిరాని జీవితం జీవిస్తూ ఉంది. ఇలాంటి చెడ్డ పేర్లు తీసుకొస్తే గుర్తుపెట్టుకున్నామా, నీ పిల్లలకు కానీ నీకు కానీ మంచి భవిష్యత్తు ఉండదు. దేవుని దాసుడిగా బలిపీఠం మీద నిలబడి చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను. మీకు తెలిసే ఉంటుంది, మన రాజమండ్రిలో జాన్ లాజరస్ గారు హై గారు ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఏమా వింటున్నారు మీరు? వింటున్నారా? నిద్రపోతున్నారా? వాళ్ళ ఆ నాన్నగారు అమ్మగారు పిఎల్ పరంజ్యోతి గారు ఒక ఆయన దైవ సాకున్నాడు. ఆయనకి దగ్గర 7 మంది పిల్లలు. వాళ్ళకి ఆ పరంజ్యోతి గారికి 7 మంది పైన అనుకుంటే పిల్లలు, క్లారిటీ లేదు కానీ చాలామంది పిల్లలు. ఆమె ఆ రోజు ఆ పిఎల్ పరంజ్యోతి గారు ఆయన భార్య ఇద్దరు ప్రార్థన చేయడం ప్రారంభించారంట. వాళ్ళ కొడుకుల కోసం, వాళ్ళ మనవళ్ళ కోసం, ఆ భవిష్యత్తులో రాబోయే పరిచర్య కోసం వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారంట. ఈ రోజున ఆ పిఎల్ పరంజ్యోతి గారి యొక్క మనవళ్ళు మనవరాళ్ళు ప్రపంచ దేశాల్లో దేశాలు విస్తరించిపోయారు. ఎక్కడెక్కడో ఉన్నారు, ఏ దేశాల్లో ఉన్నారో వాళ్ళకే తెలియదు. అమ్మ మీకు అర్థమవుతుందా? నేనేమన్నానంటే నీ పిల్లలు ఎక్కడో తెలుసా? నీకు తెలియనంతగానే ఎక్కడెక్కడో మంచి పొజిషన్లో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు అలాగుండాలంటే నువ్వు ఎప్పటి నుంచే ప్రార్థించాలి. అర్థమవుతుందా? వాళ్ళు అలాగుండాలంటే నువ్వు వాళ్ళని ఎప్పటి నుంచే మందికి నడిపించాలి, ఎప్పటి నుంచే పరిచయం వాళ్ళకి నేర్పించాలి, ఎప్పటి నుంచే వాళ్ళకి దేవుని మాటలు నేర్పించాలి. అర్థమవుతుందా? ఎప్పటి నుంచి వాళ్ళ కోసము నీ పిల్లకి ప్రాణం కోసం నువ్వు చేతులతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వీలుంటే మోకరించండి. నీ భవిష్యత్తు బాగుండాలి, నీ బిడ్డల బ్రతుకు బాగుండాలి, నీ బిడ్డల జీవితం బాగుండాలి, నువ్వు మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి సాక్షిగా నువ్వు ఉండాలి అని అనుకుంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎప్పటి నుంచే ప్రార్థన చేయడం ప్రారంభించండి. మీకు ముందుగా మీకు ఆ సీట్లో కనుక, ఆ కుర్చీల్లో కనుక మీకు మోకరించి స్థలం లేకపోతే మీరు ముందుకొచ్చి ప్రార్థనలో, బలిపీఠం దగ్గర మీరు మోకరించి ప్రార్థనలో ఉండొచ్చు. ముందుకొచ్చి మీరు ప్రార్థన చేయొచ్చు. నీ చేతులు పైకెత్తి, నీ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, నీ భర్త మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, నీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటూ అన్నావు అనుకుంటున్నావు, కానీ ఆశలు పెట్టుకుంటున్నావు, కానీ ప్రభు దగ్గర వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? వారి కోసం ఒక్క రోజైనా కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? వారిని ప్రభు దగ్గర నువ్వు నడిపించగలుగుతున్నావా? వారికి ప్రభు మాటను వాళ్ళు నువ్వు నేర్పించగలుగుతున్నావా? అరే మంది చిన్న జీవితం, మంది చిన్న బ్రతుకు, మీరు మాకంటే బాగుండాలి అని నీ బిడ్డలకి చెప్పి ప్రభు వైపు నువ్వు నడిపించగలిగితే, నువ్వు వారిని బాగు చేయలేవు, మంచి మార్గం నువ్వు పెట్టలేవు, కానీ దేవుడైతే నువ్వు అన్నికన్న దానికన్నా కూడా, ఊహించిన దానికన్నా కూడా అద్భుతంగా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలైన చేయగలడు. వచ్చేద్దాం, ముందుకు వచ్చేద్దాం, మోకరించి ప్రభుని అడిగి ప్రార్థన చేద్దాం. నీ చేతుల పైకెత్తి నీ హృదయంలో నువ్వు ఏదైతే నీ కోరికను నువ్వు సిద్ధింప చేసుకున్నావో, దేవుడు అంటున్నాడు, నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరచబోతున్నాను నా కుమార్తె. నీ హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో, నీ హృదయంలో ఏ తలంపులు ఉన్నాయో నువ్వు ఎప్పటి నుంచే ప్రార్థించు. లోకానుసరమైన మాటలు, లోకానుసరమైన పనులు, లోకానుసరమైన పద్ధతులు, పనికిరాని ఆలోచనలు, పనికిరాని తలంపులు అవి ప్రక్కన పెట్టు. నీకు నీ బిడ్డల కంటే ఎవరు గొప్ప? నీకు నీ బిడ్డల కంటే ఎవరు కావాలి? నీ బిడ్డలు బాగైతే చాలదా? నీ కళ్ళ ముందు వాళ్ళు సంతోషంగా ఉంటే చాలదా? ప్రభువుని అడుగు. వారు తాగుబోతులుగా అవ్వకూడదు, తిరిగిపోతులుగా అవ్వకూడదు, చెడు స్నేహంలో చేయకూడదు, రకరకాల పద్ధతులకు వాళ్ళు అలవాటు పడకూడదు. నువ్వు చేసే ప్రార్థన రోజు రోజుకి దేవుడు వాళ్ళని మలుస్తూ ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన ఏదైతే అడిగావో దేవుడు దాన్ని నీకు ఇస్తూ ఉండాలి, యేసు నామములో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా నీకు స్తోత్రమయ్యా. అయ్యా నా బ్రతుకును బాగు చేయి తండ్రి.
అయ్యా నా బ్రతుకుని బాగు చేయి ప్రభువా. హల్లెలూయా. నా బ్రతుకుని బాగు చేయి యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా బ్రతుకుని బాగు చేయి ప్రభువా. నా బ్రతుకుని బాగు చేయి యేసయ్యా, స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్ గాడ్. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన బట్టే నా దేవుని జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆకాశం వైపే చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. ఆకాశం వైపే చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవై. అందరూ చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. యేసయ్యా, నువ్వు లేకుంటే ఏం చేయగలనయ్యా? నువ్వు లేకుంటే ఏమి సాధించగలను ప్రభువా? నువ్వు రాకుంటే ఏం చేయగలను యేసయ్యా? అందరూ చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేస్తుందాం. yes Lord. ఆమేన్. చేతులు పైకి లేపాలి. దేవానికి వందనం. ఆమేన్. ఆకాశం వైపే చూస్తున్నా, నాకు అండగా ఉంటావని. ఆకాశం వైపే చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. గ్లోరీ. ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. నీవు లేకుంటే చేయగలను యేసయ్యా, నీవు రాకుంటే కడికెళ్ళను. నువ్వు నాతో ఉండాలి, నువ్వు నీతో ఉండాలి. నువ్వు నాతో ఉండాలి, నువ్వు నీతో ఉండాలి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. గ్లోరీ. ఆమేన్. యేసయ్యా,
యేసయ్యా 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 నీవు నాతో ఉండాలి నేను నీతో ఉండాలి నీవు నాతో ఉండాలి నేను నీతో ఉండాలి యేసయ్యా 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 హల్లెలూయా 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 ఆకాశం వైపు చేతులు పైకెత్తుదా ఆకాశం వైపు చేతులు పైకెత్తుదా నువ్వేదైతే కావాలనుకుంటున్నావో ఎప్పటి నుంచే ప్రార్థించమని దేవుడు అంటూ ఉన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి నేడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడుతుందని దేవుడు అంటున్నాడు. మనము దేవుని యందు నిలబడి ఉండాలి. నీలో ఏదైతే ఉందో అదంతా దేవునికి అప్పగించు. 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడానికి వాళ్ళు ఆ రొట్టెలు తీసుకువెళ్ళి ఆ చేపలు తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టారు. ఆయన వాటిని ఆశీర్వదించి విరిచి అందరూ తినగా మిగిలేలాగా దేవుడు ఆశీర్వదించాడు. నీ జీవితంలో ఆశీర్వాదం మిగిలేలాగా ఉండాలి. నీ కుటుంబంలో నీ సంపాదన నీకు నెలకు వచ్చేసరికి మిగిలేలాగా ఉండాలి. కానీ చాలినంతగా తిరిగి మళ్ళీ అప్పులు చేసే విధంగా ఉండకూడదు. దేవునికి అప్పగించు. ఇప్పటి నుంచే దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ ద్వారా దేవుడికి మంచి పేరు రావాలి కానీ చెడ్డ పేరు రాకూడదు. ప్రార్థన. దయగలిగిన మా దేవా, కృపగల మా తండ్రి, పరిశుద్ధుడ యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈరోజు ప్రభా నీ మందిరములో ఏ కుమార్తె ప్రభా మోకరించి దేవా ఇదిగో నీ దగ్గర నేను లోబడి ఉన్నాను ప్రభువా, నా వల్ల కాదు తండ్రి, నేను మోయలేను ప్రభా, ఈ భారము నీకు అప్పగిస్తున్నాను ప్రభా, నీకు అప్పగిస్తున్నాను యేసయ్యా. ఎప్పటి నుంచే ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఒక ఫలభరితమైన జీవితం, ఒక ఆశీర్వాదకరమైన జీవితం అయ్యా నేను జీవించినట్లుగా మంచి విశ్వాసిగా ప్రభా సాక్ష్యాన్ని సంపాదించుకున్నట్లుగా నీ బిడ్డలకు దయచేయి ప్రభా. ఆరిపోయే జీవితంగా కాదు తండ్రి, ఒక వారం ఆసక్తిగా ఉండే 2వ వారానికి ఆరిపోయే వాళ్ళుగా కాదు, ఒక వారం మన్నించబడి ఇంక 2వ వారానికి ఆగిపోయేవారుగా కాదు ప్రభు నాయన. ఒక వారం ఉజ్జీవం 2వ వారం నాయన చల్లారిపోయే బిడ్డగా కాదు తండ్రి. అదే మంట, అదే ఉజ్జీవం, అదే ఆసక్తి, అదే ప్రోత్సాహము ఎప్పుడు వారి జీవితాల్లో మండించబడుతూ ఉండునుగాక యేసునామమున నాయన. బలపరచండి, దీవించండి ప్రభువా. మాకు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచువాడా నీకు స్తోత్రం. నీకు సమస్తము సాధ్యమన్న యేసయ్యా నీకు వందనాలు తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఈరోజు ఇక్కడ నీ బిడ్డ ఎవరైతే ప్రభు కన్నీరు కార్చి వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారో ఈరోజు చేసే ప్రార్థన వారి బిడ్డల జీవితాల్లో మార్పు తీసుకొచ్చునుగాక యేసునామమున నాయనా. ఈరోజు వాళ్ళు అడిగే ప్రతిదాని ప్రభు యేసునామములో వాళ్ళ కుటుంబంలో మార్పు వచ్చునుగాక, వాళ్ళ బ్రతుకుల్లో మార్పు వచ్చునుగాక. దీవించి ఆశీర్వదించమని, బలపరచమని, తిరిగి వెళుతుండగా ప్రభు నీ బిడ్డలు సంతోషంగా బలపరచబడి ప్రభు ఉజ్జీవముతో వెళ్ళ బాగిని బిడ్డలకు దాయిచ్చమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునామం మహిమపరచబడినట్లుగా పరలోకమున తండ్రి సంతోషించినట్లుగా గట్టిగా మన 2 చేతులతో